వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ మిషన్ నిన్న ప్రారంభమైంది. అంగారక గ్రహం పైన పరిశోధనలు జరపాలనుకుంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిన్న అంగారక గ్రహ కక్ష లక్ష్యంగా ఒక ఆర్బిటార్ ని ప్రయోగించింది. ఈ ఆర్బిటార్ పేరు హోప్. సో అందుకోసమే దీన్ని హోప్ మిషన్ అని కూడా పిలుస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మార్స్ మిషన్ ని హోప్ మిషన్ అని కూడా పిలుస్తున్నారు. సో ఈ హోప్ ఆర్బిటార్ ని ప్రయోగించడం కోసం ఉపయోగించినటువంటి రాకెట్ H2A అనేటువంటి రాకెట్ ని ఉపయోగించారు. ఈ రాకెట్ ని రూపొందించింది జపాన్ కి సంబంధించిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కంపెనీ. ఈ రాకెట్ ని రూపొందించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సొంతంగా రాకెట్ కంపెనీ లేదు, సో రాకెట్ ఇండస్ట్రీ లేదు, కాబట్టి ఈ జపాన్ కంపెనీ పైన ఆధారపడింది. సో నెక్స్ట్ ఈ ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాజెక్ట్ అయినప్పటికీ దీన్ని జపాన్ లోని తనేగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. జపాన్ లో ఉన్నటువంటి తనేగాషిమా స్పేస్ సెంటర్. సో దాదాపు 7 నెలల ప్రయాణం తర్వాత ఈ హోప్ ఆర్బిటార్ అంగారకుడి కక్షలోకి చేరుతుంది. 7 నెలల ప్రయాణం తర్వాత అంటే 2021 ఫిబ్రవరిలో ఇది అంగారకుడి కక్షలో చేరుతుంది. 2021 ఫిబ్రవరి అప్పటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పడి 50 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఈ హోప్ ఆర్బిటార్ ప్రయోగం సందర్భంగా దానికి అమర్చినటువంటి పరికరాలు ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, అల్ట్రావైలెట్ స్పెక్ట్రోమీటర్, ఆ తర్వాత కెమెరా. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ ని అమర్చారు. నెక్స్ట్ ఏ లక్ష్యంతో దీన్ని అంగారక గ్రహంపై పంపారు? ఈ హోప్ ఆర్బిటర్ ద్వారా అంగారక గ్రహం పైన వాతావరణాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నారు. అంటే డేలో వివిధ సమయాల్లో అక్కడ అంగారక గ్రహం పైన వాతావరణం ఎట్లా ఉంది, అట్లాగే వివిధ సీజన్స్ లో అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఈ ఆర్బిటర్ అధ్యయనం చేయబోతుంది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయిన వ్యయము దాదాపు $200 మిలియన్ చేపట్టినటువంటి ప్రయోగం ఇది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మొత్తం అరబ్ దేశాలలోనే తొలిసారిగా జరిగినటువంటి గ్రహాంతర ప్రయోగం ఇది హోప్ మిషన్. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పేస్ రీసెర్చ్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆల్రెడీ ఎర్త్ అబ్జర్వేషన్ కి సంబంధించిన శాటిలైట్స్ ని పంపింది. దాంతోపాటు తన ఆస్ట్రోనాట్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపింది. అట్లాగే 2022లో చంద్రుడిపై కూడా ప్రయోగానికి సిద్ధమవుతుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ మిషన్ యొక్క డీటెయిల్స్. ఈ నెలలో చైనా అట్లాగే అమెరికా కూడా అంగారకుడి పైన ప్రయోగాలకు సన్నద్ధమవుతున్నాయి. థ్యాంక్ యూ.